హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో పచ్చి బఠానీ టమాటా కాంబినేషన్తో కమ్మటి కూరను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని పచ్చి బఠానీ తీసుకున్నాను, అలాగే ఒక 1/2 కిలోమైన టమాటా కూడా తీసుకున్నానండి. ఈ రెండింటిని చక్కగా శుభ్రంగా కడిగేసేసి పెట్టాను. టమాటానైతే చిన్ని పీసెస్గా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టమాటా పచ్చి బఠానీ కూర అనేది మనకు రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, నాన్స్లోకి ఇలాంటి వాటిల్లోకి అయితే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. చాలా టేస్టీతో ఉంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. బఠానీని అయితే నేను ఒక ప్యాకెట్ మైన్ తీసుకున్నానండి. 150 గ్రామ్స్ అలా ఉంటుంది. ఒక 200 గ్రామ్స్కి తక్కువగానే ఉంటుందిలేండి. టమాటానైతే చిన్ని పీసెస్గా కట్ చేసి పెట్టాను. స్టవ్ పైన ఒక గుంతపాటి గిన్నె పెట్టేసి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజలు వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపునంతా దూరగా వేగనివ్వాలండి. మరీ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా వేగితే చాలు. ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చి బఠానీని వేసేసుకోవాలి. ఇందులోనే కాస్త కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లిని వేసేసుకోండి. మరీ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. కాస్త కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి చక్కగా తిప్పేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఈ బఠానీని వేగనివ్వాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోతాయి. లైట్గా వాటర్ని కావాలంటే కాస్త స్ప్రింకిల్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల కల్లా అవి కాస్త మెత్తబడతాయి అన్నమాట. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే మనం ఎంత కారం తినగలమో చూసుకొని చిల్లీ పౌడర్ని, ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. చక్కగా తిప్పేసేసేసి కాసిన్ని వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కూర అనేది ఈ విధంగా ఉడుకుతుంది. మరి మెత్తగా పేస్ట్ లాగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. బఠానీ అనేది మన పంటి కింద నలిగేటంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనలీ బఠానీ టమాటా కూర అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ కూరను మనం రైస్లో వేసుకోవచ్చు, చపాతీ, నాన్స్, రోటీ, పుల్కా, జొన్న రొట్టె ఇలాంటి వాటిల్లో వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. మేమైతే రైస్తోనే తిన్నాంలేండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో బఠానీ టమాటా కాంబినేషన్తో కమ్మటి కూరను తయారు చేసుకునే పద్ధతి. మరి మీకు ఈ బఠానీ టమాటా కూర తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.